నమస్తే. కాలచక్ర మిత్రులు మంచి అంశంతో మరోసారి మీ ముందుకు. ఒక్కరోజు, కేవలం ఒక్కరోజంటే ఒక్కరోజు మొబైల్ ఫోన్ లేకుండా గడిపితే ఎలా ఉంటుంది? సామాజిక మాధ్యమం కానీ దానికి ఇప్పుడు మనం ఎడిక్ట్ అయిపోయామనే చెప్పాలి. ఏం చేస్తున్నామో అర్థం కాదు. ఫోన్ వాడి వాడి సహజ జ్ఞాపక శక్తిని మర్చిపోయామనే చెప్పాలి. ఈ వేసవిని అందరూ కలిసి ఆనందంగా గడిపేయండి. సాయంత్రం చల్లని గాలి మనల్ని తాకుతున్నప్పుడు పిల్లల్ని గుండెకి హత్తుకుని చిన్న చిన్న కథలు గుర్తు చేసుకుని వాళ్ళకి చెప్పండి, మా కాలంలో ఇలా ఉండేది, అలా చేసేవాళ్ళం, మా స్నేహితులందరం చాలా సంతోషంగా గడిపేవాళ్ళం అంటూ మీ నిజ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన పిల్లలతో చెప్పడం మొదలుపెట్టండి. ఈ వేసవి సెలవులు ఎంత అందంగా మారిపోతాయో మీరే చూస్తారు కదా. అప్పట్లో టీవీ గానీ ఫోన్ గానీ లేదు. అయినా అప్పుడు జరిగిన ప్రతి సంఘటన మాకు గుర్తుంది. ఏది నిన్న చూసిన విషయం గురించి ఒక 10 నిమిషాల పాటు మీరు మాట్లాడండి. గుర్తులేదు కదా? ఇదే మొబైల్ మనల్ని మన జ్ఞాపక శక్తిని హరించుకుపోతుందన్నమాట అంటూ సున్నితంగా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసినట్టయితే తప్పక వింటారు. అంటే మన సహజ జ్ఞానాన్ని ఈ ఫోన్ తినేస్తుంది అని అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడు వాళ్ళకి మన రోజుల్లాగే వాళ్ళకి గడపాలనే ఒక ఆలోచన వాళ్ళలో మొదలవుతుంది. ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడెప్పుడు అమ్మ మరిన్ని కథలు చెబుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడూ స్కూలు, చదువు, పుస్తకాలు బరువు, మార్కులు మోత. పోనీ స్కూల్లో ఆడుతున్నారా అంటే అంత విశాలమైన ఆట స్థలాలే లేవు కదా. అందుకే ఇప్పుడు మన ఇల్లునే ఒక గ్రౌండ్గా మార్చేద్దాం. మన వేసవిని మరింత అందంగా మార్చేద్దాం. ఇలా చేయటం మొదలు పెడితే వాళ్ళ అభిరుచి మనకి స్పష్టంగా చెప్పగలుగుతారు. వారి ఇష్టాలు తెలుసుకుని దానిపై సరైన అవగాహన మనం కల్పించడం ద్వారా మరింత ముందుకి వారు చేరుకోగలరు. ఏ ఆటలు, ఏ పని ఎవరికి ఎప్పుడు ఎలా జీవితదారి చూపిస్తుందో అది 10 మందికి పోషించాలే చేస్తుందేమో కదా. ఈ వయసు మన పిల్లలకు సరికొత్త మార్గాన్ని చూపించే బాటకి పునాది వేసేయండి. మరెందుకు ఆలస్యం? అయితే మన మిత్రులు చెప్పిన కథను కూడా విని మీరు ఆనందించేయండి. మరి అవన్నీ ఎలా మర్చిపోయాం? ఇప్పుడు ఉదయం లేవగానే పిల్లలు అమ్మా ఫోన్ ఇవ్వు, నాన్న వీడియో పెట్టు అంటూ పెద్ద పెద్ద కేకలు. ఒక్కసారి ఆలోచించండి, మనం ఎప్పుడైనా ఇలా కేకలు అరుపులు పెట్టామా? మన చిన్నతనంలో ఇళ్లలో పిల్లలు ఉన్నారా లేరా అన్నట్టు ఉండాలని అమ్మ చెప్పిన మాటలు విని అలానే ఉండేవారం కదా. మరి ఇప్పుడు అలా ఎందుకు లేదో, దేని మూలాన జరుగుతోందో తెలుసా? అతిగా అర్థం పర్థం లేని ఈ ఫోన్లు వాడటం వలన, ఆ ఫోన్లో చెత్త చెదారం లేదా పనికిరాని గేమ్స్ వలనే సున్నితంగా ఉండాల్సిన బ్రెయిన్ కాస్త అగ్రెసివ్గా మారి తెలియకుండానే అలా మారిపోతున్నారు. అంటే నమ్ముతారా? ఇది ఒక్క పిల్లల్లోనే కాదు, పెద్దవాళ్ళ విషయంలోనే అదే జరుగుతుంది. అందుకే ఒక్కరోజు పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా మన ఆటలు చిన్నప్పటివి వాటికి ఆడి చూపించండి. గెలిస్తే నీకు ఇష్టమైన వంట చేస్తాను అని బుజ్జగించి ఒప్పించి మనసారా మీ ప్రేమను వాళ్ళకివ్వండి. మీకు తెలిసిన మనం చూసిన ఎన్ని ఆటలు లేవు చెప్పండి? రాముడు, సీత, వైకుంఠపాళి, అష్టాచెమ్మ, దాగుడు మూతలు, ఇలా ఎన్నెన్నో మంచి మంచి ఆటలు మనం ఆడుకున్నాం. వాటి సారాంశం వివరించండి. రాముడు సీత ఆడితే కష్టసుఖాలు తెలుస్తాయి, వైకుంఠపాళి ఆడితే గెలుపు ఓటమి తెలుస్తుంది. ఇలా ప్రతి ఒక్కొక్క ఆటకి ఉన్న సారాంశాన్ని పిల్లలకి వివరించండి. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా పిల్లలు ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారండి. పిల్లలకి మొబైల్ చేతికి ఇవ్వడం వలన ఎలాంటి గేమ్స్కి ఎడిక్ట్ అవుతారో అలాగే పేరెంట్స్కి తీరని దుఃఖాన్ని కలిగిస్తున్నారు. దానికి ఎడిక్ట్ అవ్వకుండా చూసే బాధ్యత మనదే కదండి. అందుకని మనం చూసిన గేమ్స్తోనే పిల్లల్ని షార్ప్ చేసుకుందాం. ఇండోర్ గేమ్స్ కానీ లేదా అవుట్డోర్ గేమ్స్ కానీ ఇలాగ వాళ్ళకి ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్నదో తెలుసుకుని వాళ్ళని అందులో ప్రోత్సహిస్తే వాళ్ళు ముందుకు వెళ్తారు. దానివల్ల ఫోన్ నుంచి కూడా దూరంగా ఉంటారు. లేదా అంటే మీరే ఇంట్లో చిన్న చిన్న యాక్టివిటీ గేమ్స్ తయారు చేసి పిల్లల చేత ఆడిస్తే వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అలాగే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ వేసవి సెలవులు ఒక్కటేనండి పిల్లలకి పేరెంట్స్కి మధ్య రిలేషన్ పెంచేది. ఎందుకంటే పొద్దున్నుంచి రాత్రి వరకు పిల్లల చదువులతో బిజీ, స్కూల్ స్టార్ట్ అయితే పేరెంట్స్ ఇంట్లో పనులు, ఆఫీసులు అంటూ వాళ్ళు బిజీ. కాబట్టి ఈ వేసవి సెలవులు ఒక్కటే ఉన్నది పిల్లలకి పేరెంట్స్కి మంచి రిలేషన్ పెంచేది. చక్కగా మీ పిల్లలతోటి గేమ్స్ ఆడండి, స్టోరీస్ చెప్పండి. మన డైలీ రొటీన్ వర్కుల్లోని కూడా పిల్లలకి చెప్పి వాళ్ళని మీ వెనకే తిప్పించుకుంటూ ఉంటే చక్కగా పిల్లలు ఆ ఫోన్ అన్నదానికి చాలా దూరంగా ఉంటారండి. అప్పుడు అందరూ హ్యాపీయే, పిల్లలు హ్యాపీ, పేరెంట్స్ హ్యాపీ కదండి. ఇప్పుడు మీకు అన్ని గుర్తుకు వస్తున్నాయి కదా. ముందైతే పిల్లల నవ్వులు బయట మైదానాల్లో వినిపించేవి. ఇప్పుడు మాత్రం మొబైల్ స్క్రీన్ వెలుతుల్లోనే వాళ్ళ రోజులు గడుస్తున్నాయి. కానీ నిజంగా ఆలోచించండి, మొబైల్లో చూసే వీడియోలు కొన్ని గంటల ఆనందం మాత్రమే ఇస్తాయి.
కానీ బయట ఆడిన ఆటలు, కుటుంబంతో గడిపిన సమయం, చిన్ననాటి జ్ఞాపకాలు జీవితాంతం మనసులో నిలిచిపోతాయి. ఈ వేసవి సెలవులు అంటే పిల్లల జీవితాన్ని మార్చే మంచి అవకాశం. ఫోన్ చేతిలో పెట్టి ఆడుకోమ్మా అని చెప్పడం చాలా సులువు, కానీ వాళ్ళలో దాగి ఉన్న ప్రతిభను బయటికి తీసుకురావడం అదే నిజమైన తల్లిదండ్రుల ప్రేమ. ఒక్కసారి ఆలోచించండి, టీవీ ముందు కూర్చోవడం కంటే మనకు తెలిసిన ఆటలు, ఫర్ ఎగ్జాంపుల్ చెస్ నేర్పిస్తే అది ఆలోచించే శక్తిని పెంచుతుంది. క్యారమ్ ఆడిపిస్తే అది కుటుంబంలో నవ్వులను తీసుకొస్తుంది. ఆట మధ్యలో పిల్లలకి ఏమి ఇష్టమో గమనించండి, వాళ్ళ టాలెంట్ ఏంటో గుర్తించండి, ఆ ఇష్టానికి సరైన దారి చూపండి. అథ్లెటిక్స్ నేర్చుకుంటే, చెస్ ఆడడం అలవాటు చేసుకుంటే, డ్రాయింగ్, మ్యూజిక్, డాన్స్ లాంటివి నేర్చుకుంటే అవి కేవలం హాబీలు కాదు, రేపటి భవిష్యత్తుకి ఉపయోగపడే నైపుణ్యాలు. స్టేజ్ మీద నిలబడే ధైర్యం వస్తుంది, ఓడినా మళ్ళీ ప్రయత్నించే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఒకరోజు వాళ్ళు పెద్దయ్యాక నా ఇష్టాన్ని సరైన సమయంలో గుర్తించి నన్ను గైడ్ చేసిన వాళ్ళు మా అమ్మ నాన్నలని గర్వంగా చెబితే ఆ క్షణం కన్నా గొప్ప ఆనందం ఇంకేముంటుంది? మా చిన్నప్పుడైతే సాయంత్రం అయిందంటే చాలు బ్యాగులు పడేసి బయటికి పరిగెత్తే వాళ్ళం. క్యారమ్స్, దాగుడుమూతలు, కబడ్డీ, గిల్లిదండ ఎంత ఆడినా అలసట అనిపించేది కాదు. చెట్టు కింద కూర్చొని మామిడి ముక్కలు తింటూ చిన్న చిన్న గొడవల మీద నవ్వుకుంటూ ఆ క్షణాలు ఇప్పుడు మధురమైన జ్ఞాపకాలుగా అయ్యాయి. కానీ ఇప్పుడు పిల్లలకి వస్తువులు చాలా త్వరగా దొరుకుతున్నాయి, కానీ సమయం ఇచ్చేవాళ్ళు మాత్రం తగ్గిపోతున్నారు. ఖరీదైన బహుమతులు ఇచ్చిన పిల్లలు ఎక్కువగా గుర్తుపెట్టుకునేది అవి కాదు, వాళ్ళతో కలిసిన నవ్విన క్షణాలు, వాళ్ళ కోసం మనం కేటాయించిన సమయం, వాళ్ళ చేతులు పట్టుకొని నడిచిన ఆ సాయంత్రాలు. అవే జీవితం వాళ్ళ గుండెల్లో మిగిలిపోతాయి. అందుకే ఈ వేసవి ఒక్కరోజైనా నో మొబైల్ డేగా మార్చండి. ఫోన్లు పక్కన పెట్టండి, పిల్లలతో బయటికి వెళ్ళి వాళ్ళతో ఆడండి, వాళ్ళ మాటలు వినండి, కొత్తగా ఏదైనా స్కిల్ నేర్పించండి. రన్నింగ్ కావచ్చు, చెస్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు నేర్చుకునే చిన్న స్కిల్ రేపు వాళ్ళ భవిష్యత్తును మార్చే పెద్ద బలం కావచ్చు. పిల్లలకి మనం సమయం అంటే ప్రేమ, మన మాటలు అంటే ధైర్యం, మనతో గడిపిన క్షణాలే వాళ్ళ జీవితంలో నిజమైన సంపద. ఈ వేసవిలో స్క్రీన్లకు దూరంగా మనసులకు దగ్గరగా ఉండండి. పిల్లలు చిన్ననాటి మొబైల్లో కాకుండా మన జ్ఞాపకాల్లో నిలుపుకుందాం. మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.